నిషా వేసిన ఎత్తుగడలో చామంతిని చిత్తు చేసి ఎలాగైనా ప్రేమ్ చేత తాళి కట్టించుకోవాలని చెప్పేసి నిషా అనుకుంటుంది. ఈలోపు అడ్వర్టైజ్ కోసం అని చెప్పేసి తన మోడలింగ్ని చూపించేసరికి వచ్చిన వాళ్ళందరూ కలిసి తనని చూసి, ఏంటి ప్రేమ్ తిననే పెట్టవు, చామంతి ఎక్కడా అని చెప్పేసి ప్రేమ్ని నిలదీస్తూ ఉంటారు. చీటర్, మోసం చేశావని ఈ విధంగా ప్రేమ్ని నిలదీసేసరికి వెంటనే చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. నీకు నేను ప్రాజెక్ట్ ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే చామంతి మోడలింగ్ చేస్తేనే లుక్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. నీ ఈ అమ్మాయిని ఎవరినో పెట్టావేంటి ప్రేమ్? అసలు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పేసేసరికి వెంటనే అయ్యో బాబు పడ్డ కష్టం అంట పోతుంది, ఎలాగైనా సరే అని చెప్పేసి వెంటనే చామంతి వస్తుంది. సార్ ప్లీజ్ సార్, దయచేసి అలాంటి మాట మాట్లాడకండి. ఇక ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ మా బాబు గారి కళ, ప్రేమ్ బాబును అలా మళ్ళీ అర్ధాంతరంగా మధ్యలో వదిలేయండి సార్ అని అంటుండగా, చామంతి నేను కదా మేము మోడలింగ్ అనుకుంది, ఇందులో మేము యాడ్స్ ఎలాగైనా నీతో చేపించాలనుకున్నాం, కానీ నువ్వు మాత్రం హ్యాండ్ ఇచ్చి వేరే అమ్మాయిని పెడితే ఎలా? ఇప్పుడు మీకు ఈ సక్సెస్కి కారణం మీరే కావాలనుకుంటే, ఈ ప్రాజెక్ట్ మీ చేతికి రావాలంటే ఈ మోడలింగ్లో, అంతేకాకుండా ఈ యాడ్స్లో నువ్వే చేయాలి. అలా అయితేనే నేను ఈ ప్రాజెక్ట్ మీ చేతికి అందిస్తా, లేకపోతే డీల్ క్యాన్సిల్ అని చెప్పేసరికి వెంటనే హర్ష, లే సార్ ఎలాగైనా చామంతే ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది, నేను మాట ఇస్తున్నాను చెప్పేసి వెంటనే మళ్ళీ పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా గెటప్ చేంజ్ చేస్తారు. ఇక్కడ నిషా, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంటీ, నేను ఉండకపోవడం ఏంటి అని అంటుండగా, నిషా నోరు మూసుకొని చక్కగా కూర్చో, అయినా ఇప్పుడు వాడి జీవితం వాడి లైఫ్ అని చెప్పేసి ఇక హర్ష అంటాడు. ఈలోపు పెళ్లి కూతురు పెళ్లి గోడుపు గెటప్లలో వెంటనే పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇక్కడ అమ్మవారి బొట్టు ఆ రోజు గుర్తు చేసుకొని చామంతి నుదుటిన పెట్టుకుంటుంది. వెంటనే పీటల మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఆ సమయంలో పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఇక యాక్షన్ అని చెప్పేసి డైలాగులు చెప్పమని అటు పెళ్లి కొడుకు తరపున తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తరపున తల్లిదండ్రులు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక మూడు ముళ్ళ బంధంతో ఒకటవుతున్న ఈ జంటని ఆశీర్వదించాలని చెప్పేసి పంతులు గారు ఈ విధంగా చెప్తూ ఉంటాడు అతని డైలాగు. వెంటనే ఇక తాలిబొట్టు కట్టమని అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి ప్రేమ్ చేత ఇక పెళ్లి కూతురికి తాలిబొట్టు కట్టిస్తుంటారు. ఆ సమయంలో చామంతి మనసులో, నిజంగా పెళ్ళి అవుతున్నట్టుగా ఉంది బాబు, నువ్వు నా మెడలో వేసే 3 ముళ్ళు అగ్ని సాక్షిగా, ఈ 10 మంది సాక్షిగా ఈ 3 ముళ్ళ బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చామంతి, ఇది యాడ్స్ కాదు, మన జీవితంలో అడుగు పెడుతున్న 3 ముళ్ళ బంధం, 7 అడుగులతో నీ మెడలో నేను తాలిబొట్టు కడుతున్నా. నా మనసాక్షిగా చెప్తున్నాను, ఇది జెన్యూన్గా జరిగే పెళ్ళి కాదు, మన లైఫ్లో జరిగే పెళ్ళి. నువ్వు నేను ఒకటై ఈ పెళ్ళి జరిపించుకుంటున్నా, పెళ్ళి జరుగుతుంది. నేను వేసే ఈ ఒక్కొక్క ముడితో, ఇక బ్రహ్మ ముడులతో నేను నీ వేస్తున్న 3 ముళ్ళు అంటే ఇక నుంచి నువ్వు నా భార్యవిగి అని చెప్పేసి 3 ముళ్ళ బంధంతో ఒకటేసరికి ఇక్కడ రమాదేవి, రోజా, నిషా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది తెర మీద? అది యాడ్సెన్స్ లాగా లేదు, అసలు వాళ్ళకు నిజంగా పెళ్ళైనట్టుగా కనబడుతుంది. అదే అర్థం కావట్లేదు నిషా, అక్కడ ఏం జరుగుతుందో. ఇక వెంటనే ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కిందికి వస్తారు. సార్ మీరు ఆ తర్వాత అందరి ఆశీర్వాదన తీసుకోవాలని చెప్పేసి వెంటనే అందరి ఆశీర్వాదన తీసుకుంటారు. పెళ్ళి 3 ముళ్ళ బంధంతో జరిగిపోతుంది. ఇక్కడ వెంటనే ఈ యాడ్సెన్స్కి సక్సెస్ అయిపోతుంది. ఇక వెంటనే వచ్చిన వాళ్ళు కూడా ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రేమ్ చేతికి ఇస్తారు. నిజం చెప్పాలంటే ఈ బంధంతో వీళ్ళు ఇంకొక స్టెప్ ఎక్కినట్టే. ఈ పెళ్ళితో పెళ్ళి యాడ్సెన్స్లా కాదు, మీరు కళ్ళకు కట్టినట్టుగా ఎలా జరుగుతుందో అలా చూపించారు ప్రేమ్ చామంతి. విష్ గుడ్ లక్ అని చెప్పేసి ఆ మేనేజర్ వెంటనే తన చేతికి ప్రాజెక్ట్ అందజేస్తారు. పెళ్ళి జరిగిపోతుంది. 3 ముళ్ళ బంధం. ఏ చామంతి, ఆ ప్రేమ్ కట్టిన ఆ 3 ముళ్ళ బంధం తాలిబొట్టు తీసేవే అని చెప్పేసి రామాదేవి అంటూ ఉంటుంది. అప్పుడు రామాదేవి మాటలకు మెడలో గుండెల మీద ఉన్న తాలిబొట్టును గట్టిగా పట్టుకుంటుంది. ఆ సమయంలో, ఏంటి అలా చూస్తున్నావు, వాడు యాడ్ కోసం అని చెప్పేసి నీ మెడలో తాలిబొట్టు కట్టాడు, అలా అని చెప్పేసి తాలిబొట్టు ఎలా తీస్తావు, తీయకుండా అలాగే పెట్టుకుంటావా అనే విధంగా వెంటనే రామాదేవి చామంతి మెడలో ఉన్న తాలిబొట్టు పట్టుకునేసరికి ప్రేమ్ వెంటనే రామాదేవి చెయ్యి పట్టుకుంటాడు. వదిలే అమ్మా, వదిలే అని చెప్పేసరికి వదిలేస్తుంది. ఏంట్రా పిచ్చి పట్టిందా, అది యాడి కోసమని దాని మెడలో తాలి కట్టవు? లేదమ్మా, నిజంగానే కట్టాను. చామంతిని ప్రేమిస్తున్నాను. ఈ 3 ముళ్ళ బంధంతో 7 అడుగులతో మేము ఒకటయ్యాం. ఇప్పుడు చామంతి ఎవరో కాదు,
ఆ ఇంటి కోడలు నా భార్య. తన కట్టిండు నేను టైంపాస్ కాదు, యాడ్ కోసం కాదు, నిజంగానే 3 ముళ్ళు వేశాను. 3 ముళ్ళ బంధంతో తను నా భార్య అయింది కాబట్టి తన మీద తాలిబొట్టు తెంపే అధికారం ఎవ్వరికీ లేదు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి కానీ పట్టిందా? అవును, వాడికి పిచ్చి పట్టలేదు రామా, నిజంగానే చెప్తున్నాడు. చామంతిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. అందుకే వాడి చేత నేనే ఈ 3 ముళ్ళ బంధం కట్టించాను అని చెప్పేసి హర్ష మాటలు విని రమాదేవి, నిషా, రోజా షాకింగ్గా చూస్తూ ఉంటారు.